నీలగిరిపేట అనే చిన్న గ్రామంలో రఘు అనే కూలి జీవించేవాడు. ప్రతిరోజూ మట్టిని తవ్వి తన గాడిద చిన్ను మీద ఎక్కించి పక్క గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముకుంటూ జీవితం సాగించేవాడు. ఒకరోజు మట్టిని తవ్వుతుండగా రఘుకి ఒక విచిత్రంగా మెరిసే రాయి దొరికింది. దాని అసలైన విలువ అతనికి తెలీదు. కాని అందంగా ఉందని భావించి ఆ రాయిని చిన్ను మెడకు అలంకారంగా కట్టాడు. కొన్ని రోజుల తరువాత రఘు గాడిదతో కలిసి గ్రామం గుండా వెళుతుండగా సురేష్ అనే చిన్న దుకాణదారుడు ఆ మెరిసే రాయిని గమనించాడు. ఏదో వింతరాయిలాగుంది అని అనుకుని రఘువును ఒప్పించి కేవలం తక్కువ డబ్బుకు ఆ రాయిని కొనేశాడు. సురేష్ ఆ రాయిని తన దుకాణంలో అలంకారంగా వేలాడదీశాడు. అక్కడికి వచ్చేవాళ్లంతా ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు రత్నాల వ్యాపారం చేసే మహేష్ ఆ దుకాణానికి వచ్చాడు. వేలాడుతున్న ఆ రాయిని చూడగానే అది సాధారణ రాయి కాదని, అత్యంత విలువైన వజ్రమని అతనికి అర్థమైంది. వెంటనే అతను అడిగాడు, దీనికి ఎంత కావాలి? సురేష్ సరదాగా 110 రూపాయలు అన్నాడు. కాని మహేష్ చాలా పిసినారి. ఇంత ఎక్కువ ఎందుకు, నేను తక్కువ ఇస్తాను అంటూ బేరమాడడం మొదలుపెట్టాడు. సురేష్ తగ్గలేదు. అప్పుడతను అనుకున్నాడు, ఈ దుకాణదారుడికి విలువ తెలీదు, రేపొచ్చి ఇంకా తక్కువకు తీసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం మరో రత్నాల వ్యాపారి కిరణ్ తన వాహనం చెడిపోవడంతో అదే దుకాణం దగ్గర ఆగాడు. అతని చూపు కూడా ఆ వజ్రం మీద పడింది. ఎలాంటి ఆలస్యం లేకుండా సురేష్ అడిగినంత డబ్బిచ్చి వెంటనే ఆ వజ్రాన్ని కొనుక్కున్నాడు. మరుసటి రోజు మహేష్ మళ్లీ దుకాణానికి వచ్చి ఆ వజ్రం గురించి అడిగాడు. అదిప్పటికీ అమ్ముడయిందని తెలిసి కోపంతో సురేష్ను దూషించాడు. నీకు దాని విలువ తెలియక అంత తక్కువ కమ్మేశావు అని. అప్పుడు సురేష్ నవ్వుతూ ఇలా అన్నాడు, నాకు విలువ తెలియక అమ్మేశాను నిజమే, కానీ మీకు విలువ తెలిసి కూడా కొద్దిపాటి లాభం కోసం ఆలస్యం చేసి దాన్ని కోల్పోయారు. అసలైన తప్పు ఎవరిది? మహేష్ మాటలేని మూగవేడయ్యాడు. కథానీతి: అవకాశం వచ్చినప్పుడు అతి తెలివి చూపితే వజ్రంలా అవకాశం జారిపోతుంది. విలువ తెలిసినా మహేష్ పిసినారితనంలా ఆలస్యం చేస్తే అదృష్టం ఇంకొకరి చేతిలో పడుతుంది. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడమే నిజమైన జ్ఞానం.